ఇక్కడ చూడొచ్చు సకినాలన్నీ రెడీగా పెడుతున్నారు. ఇవి అంతా కొంచెం ఆరిన తర్వాత వీటిని మళ్ళీ వంటలు చేస్తారనమాట. అమ్మమ్మ మనకి ఇప్పుడు రోజుకి ఎంతమంది సకినాలు ఒకటి చేస్తూ ఉంటారు? ఇవాళ సండే కాబట్టి తక్కువ వచ్చిండ్రు, 20 మంది చేస్తారు. ఇప్పుడు చేస్తున్నవి ఏం సకినాలు? తెల్ల సకినాలు. తెల్ల సకినాలు మొత్తం 5 రకాలు ఉంటాయని మీరు ఇందా చెప్పారు కదా. 5 రకాలు ఉంటాయి. ఇవి తెల్ల సకినాలు ఒకటి. సకినాలకి ఏ సకినాలు అయినా బియ్యం పిండి ఒకటే, పచ్చికారంకు ఎండుకారం అన్నిటికీ ఒకటే. అమ్మమ్మ మీకు ఏ సకినాలు అంటే ఎక్కువ ఇష్టం? నాకు ఏవైనా ఇష్టమే. ఏవైనా ఇష్టమేనా? నేను ఎక్కువ తినను. ఇక్కడ చేసేది ఏంటి? సర్వపిండి. సర్వపిండి. రోజు 200-300 వందలు చేస్తారు. ఇవి కూడా బియ్యం పిండి తోటి. బియ్యం పిండి తోటి అది అక్కడ ట్రేలో పెడతారు. ఇట్లా కాలినాక తీసి మళ్ళా అది ఇంకో ట్రే పెట్టి ఈ కాలిన ఆయిల్ అందులో పోస్తారు. ఎందుకంటే తొందరగా కాలుతాయని ఇట్లా. అమ్మమ్మ సర్వపిండి ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మనకి? ఉల్లిగడ్డ వేయకపోతే ఎన్ని రోజులైనా ఉంటుంది. మామూలుగా కరకర కాలుస్తారు. ఉల్లిగడ్డ అయితేనేమో 2 రోజులు మంచిగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి ఫారెన్ నుండి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి ఆనియన్స్ వేయకుండా ఇస్తారు. ఆనియన్స్ వేయకుండానే చేస్తాం. ఇంక ఇక్కడ కంటిన్యూస్ గా సర్వపిండే జరుగుతూ ఉంటుంది. సర్వపిండి చేసే వాళ్ళు సర్వపిండే చేస్తారు. ఈ పొయ్యికి సర్వపిండికే ఇది. ఓకే, ఇవన్నీ నువ్వుల అరిసెలు. అమ్మమ్మ మనకి నువ్వుల అరిసెలే ఉంటాయా? నువ్వులు లేకుండా నార్మల్ గా కూడా అరిసెలు? ప్లేన్ అరిసెలు కూడా ఉంటాయి. ప్లేన్ అరిసెలు చేసిండ్రు. ఇప్పుడు నువ్వుల అరిసెలు. మనకి సంక్రాంతికి కానీ ఎక్కువగా ఏ అరిసెలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు? అవి ఇవి సేమ్ తీసుకుంటారు. ఏవి ఇష్టమైన వాళ్ళు అవి తీసుకుంటారు. కానీ ప్లేన్ ఏ ఎక్కువ చేస్తాము. నువ్వుల అరిసెలు తక్కువ, ప్లేన్ అరిసెలు ఎక్కువ. ఓకే, మనం అక్కడ చూస్తే సర్వపిండి మొత్తం రెడీ అయిపోయి వరుసగా పెట్టారనమాట. దాదాపు రోజుకి 200 నుండి 300 వరకు సర్వపిండి అయితే చేస్తూ ఉంటారంట. ఇక ఒక్కొక్క రోజు 1000 కూడా చేస్తారు. ఆర్డర్ వస్తాయి 1000 కూడా చేస్తారు. ఆర్డర్ వస్తే ఇంకో 2 పొయ్యిలు పెట్టి 1000 సర్వపిండి అయినా చేస్తారు. ఓకే, ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎక్కువ. అమ్మమ్మ సర్వపిండి ఎక్కువగా ఏ టైంలో తీసుకుంటూ ఉంటారు? పొద్దుంతా ఎవరు వీలైనప్పుడు వాళ్ళు వస్తారు కదా షాప్లకు, అట్లా. ఓకే, అవసరాన్ని బట్టి క్వాంటిటీ అనేది పెంచుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం కూడా ఫెస్టివల్స్ టైంలో అలాగే ఎక్కువ ఇంపార్టెంట్ ఆర్డర్స్ ఎక్కువ వచ్చినప్పుడు మనకి వర్కర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. అమ్మమ్మ ఇక్కడ వర్కర్స్ కి మరి ఫుడ్ అదంతా వాళ్ళే తెచ్చుకుంటారా? లేదు, మన దగ్గర చేస్తారు. ఓకే, ఇక్కడ వంట చేసి వాళ్ళే ఇక్కడ ఫుడ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే వంట చేసుకుంటారు, వాళ్ళే పెట్టుకొని తింటారు. ఓకే, ఇవేమో సకినాలు. చూడొచ్చు, సకినాలు అంటే ఎంత మందికి ఇష్టం. తెలంగాణ అనగానే సకినాలకి స్పెషల్ అన్నమాట. సో ప్రస్తుతానికి వచ్చేటప్పటికి 5 రకాల సకినాలు ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటారంట. ఈ రోజు అయితే ఇప్పుడు తెల్ల సకినాలు రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ అక్కడ కారంతో చేసిన సకినాలు రెడీగా పెట్టారు. ఇప్పుడు రెడీ అవుతుంది తెల్ల సకినాలు. అమ్మమ్మ గారు, ఇంకా సకినాలు ఓన్లీ ఇక్కడే చేస్తారా? ఇక్కడే చేస్తారు. అరిసెలు అక్కడే చేస్తారు, సర్వపిండి అక్కడే చేస్తారు. ఇంకా ఐటమ్స్ అన్ని ఒకటే కిరాణం షాప్ నుంచి పంపిస్తారు. రోజు చేస్తే మంచి ఐటమ్స్ పంపిస్తారు. రెగ్యులర్ గా తీసుకుంటారు కాబట్టి రెగ్యులర్ గా వేరే తక్కువ రేట్ ఇస్తామన్నా వేరే షాప్ కు మారు. ఒక్క షాప్ ఉంటే అన్ని ఐటమ్స్ నమ్మకంగా ఒకే దగ్గర నుండి వస్తూ ఉంటారు. ఇవి కారం సకినాలా? ఇవి కారం సకినాలు. ఓకే, ఇంకా ఏమి 5 రకాలు ఉన్నాయి అన్నారు కదా, 5 రకాలు ఏంటి? పచ్చికారం, పండు మిర్చి ఉంటది కదా, పండు మిర్చితో. ఒకటేమో పాలు పోసి వెన్న వేసి చేస్తారు. పాలు వెన్న. మరి పాలు వెన్న వేసి చేస్తే పాడగ తొందరగా? ఏం పాడు. ఓకే, పాలు వెన్న రెండు ఒకే దాంట్లో ఒకటే దాంట్లో నీళ్లు పోయకుండా పాలు పోసి వెన్న వేసి కలిపి చేస్తాం. నీళ్లు చాలా బాగా కరకర ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవేంటి, మన ముందు సకినాలు పెట్టిన తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత ఇస్తారా? ఆరినెక్క తీయాలి, ఆరక తీస్తే రావాలి. ఆరినాక ఒక ఇవి అమెరికాకు ఏమో చిన్న సైజు చేస్తారు. ఓకే, విరిగిపోకుండా ఉంటాయని ఆర్డర్ ఇస్తే చిన్న ఇవి అవసరాన్ని బట్టి సైజ్ అనేది మారుస్తూ ఉంటారు. మారుస్తుంటే 35 చుట్ల దానికి ఉంటాయి. ఓకే, లాస్ట్ 35. అమ్మమ్మ ఎప్పుడైనా పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు మీరు? పొద్దున వస్తారు వర్కర్, కొంచెం ఎర్లీగా వస్తారు. డబ్బులు ఎక్కువ ఇస్తాము, రాత్రి దానికి ఉండి చేస్తారు. ఓకే, ఓవర్ టైం చేస్తే మనీ అనేది ఎక్కువ పే చేస్తూ ఉంటారు. అట్లా వస్తారు, చేస్తారు. చేస్తేనే అయితాయి కదా మనకి. లేకుంటే ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా కరెక్ట్ టైం అందియాలి మనం. అమ్మమ్మ, ఇప్పుడు మనకి ఫెస్టివల్ టైంలో ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేయాల్సి ఉంటుంది కదా, చేస్తాం. అటువంటి టైంలో వర్కర్స్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి అంటే వేరే ఎక్కువ సాలరీ ఇచ్చైనా తీసుకొచ్చుకుంటాం. ఆ టైంకి తెచ్చుకుంటాం. ఎందుకంటే పండుగ కంపల్సరీ అందియాలి కదా. అట్లా ఆర్డర్స్ వాపస్ పోకుండా చూడాలి.